హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో 2024 జనవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A విజయవాడ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు కదా, అయితే అది ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఆప్షన్ ఏ 200 ఫీట్లు, ఆప్షన్ బి 206 ఫీట్లు, ఆప్షన్ సి 250 ఫీట్లు, ఆప్షన్ డి 270 ఫీట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 206 ఫీట్లు. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్: ఎంతమంది భారత సంతతి శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్ మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ 19 మంది, ఆప్షన్ బి 20 మంది, ఆప్షన్ సి 22 మంది, ఆప్షన్ డి 18 మంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 22 మంది. నెక్స్ట్ క్వశ్చన్: 2023 డిసెంబర్లో ఏ నగరంలో 1500 మంది తబలా కళాకారులు ఏకకాలంలో తబలాను వాయించి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు? ఆప్షన్ ఏ గ్వాలియర్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్వాలియర్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల బీహార్ మాజీ సీఎం ఎవరికి భారతరత్న అవార్డును ప్రకటించారు? ఆప్షన్ ఏ కర్పూరి ఠాకూర్, ఆప్షన్ బి విజయ్ ప్రసాద్, ఆప్షన్ సి విఘ్నేష్ శర్మ, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కర్పూరి ఠాకూర్. నెక్స్ట్ క్వశ్చన్: 12th ఫెయిల్ రియల్ లైఫ్ హీరోకి ప్రతిష్టాత్మక అవార్డు ఎవరికి వచ్చింది? ఆప్షన్ ఏ మనోజ్ కుమార్, ఆప్షన్ బి శివకుమార్, ఆప్షన్ సి మదన్ కుమార్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మనోజ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్: భారతమాల 2 స్కీమ్లోకి ఇటీవల ఏ బ్రిడ్జ్ చేరింది? ఆప్షన్ ఏ కృష్ణా బ్రిడ్జ్, ఆప్షన్ బి గోదావరి బ్రిడ్జ్, ఆప్షన్ సి పెన్నా బ్రిడ్జ్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కృష్ణా బ్రిడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశ పార్లమెంటులో సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేశారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా.
భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తొలి సెనేటర్గా నిలిచారు. ఆయనకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వాగతం పలికారు. లేబర్ సెనెట్ బృందంలో వరుణ్ ఉండడం అద్భుతమని పేర్కొన్నారు. కాగా వరుణ్ లాయర్ కావడం కూడా గమనార్హం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం వీసా లేకుండా పర్యాటకానికి అనుమతిని ఇచ్చింది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇరాన్. ఇక నుంచి భారతీయులు ఇరాన్కు వీసా లేకుండానే వెళ్ళొచ్చు. తాజాగా భారత టూరిస్టులకు వీసా ఫ్రీ పాలసీని ఇరాన్ ప్రకటించింది. కానీ దానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సాధారణ పాస్పోర్ట్ ఉన్నా చాలు, వీసా లేకుండా ఇరాన్లో 15 రోజులు ఉండొచ్చు. దీన్ని పొడిగించేందుకు మాత్రం చాయిస్ లేదు. ఇంకా కేవలం పర్యాటకంపై వెళ్ళే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. విమానాల్లో వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఆప్షన్ ఏ ఇండియా మయన్మార్, ఆప్షన్ బి ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఇండియా యుఏఈ, ఆప్షన్ డి ఇండియా ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇండియా యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ తెలంగాణ ములుగు, ఆప్షన్ బి తమిళనాడు రామేశ్వరం, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ బృందావన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ బృందావన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ కార్యక్రమాల డిజిటల్ యాక్సెస్ కోసం కే స్మార్ట్ యాప్ను ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ నందకిషోర్ సింగ్, ఆప్షన్ బి బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి సుమన్ బేరీ, ఆప్షన్ డి అరవింద్ పనగారియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అరవింద్ పనగారియా. ఇస్రో తొలి ఎక్స్రే పోలారిమీటర్ ప్రయోగం ఏ తేదీన నిర్వహించింది? ఆప్షన్ ఏ 1 డిసెంబర్ 2023, ఆప్షన్ బి 3 జనవరి 2024, ఆప్షన్ సి 1 జనవరి 2024, ఆప్షన్ డి 31 జనవరి 2023. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 జనవరి 2024. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ మెగా ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఓషన్ నాలెడ్జ్ యాక్షన్ నెట్వర్క్, ఆప్షన్ బి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి రిస్క్ నాలెడ్జ్ యాక్షన్ నెట్వర్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ స్కెంజన్ వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి డెన్మార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్స్.
నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి మద్రాస్ పరిశోధకులు కింది వాటిలో ఏ మొక్క నుండి క్యాన్సర్ ఔషధం కనుగొన్నారు? ఆప్షన్ ఏ టెర్మనలియా బెలెరికా, ఆప్షన్ బి నోథాపోడైట్స్ నిమ్మోనియానా, ఆప్షన్ సి ఎంబ్లికా అఫిసినాలిస్, ఆప్షన్ డి సరకా ఇండికాలిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Nothapoides pneumoniana. Next question, మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కంచన్ చౌదరి భట్టాచార్య, ఆప్షన్ బి కిరణ్ బేడి, ఆప్షన్ సి రష్మి శుక్లా, ఆప్షన్ డి అర్చనా రామసుందరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రష్మి శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది ఇండియా క్లీనెస్ట్ సిటీ అవార్డుల కింద టాప్ 5లో నిలిచిన తెలుగు సిటీ ఏది? ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి తిరుపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విశాఖపట్నం. విశాఖపట్నం 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ ఇమ్మాన్యుయేల్ మక్రాన్, ఆప్షన్ బి రిషి సునక్, ఆప్షన్ సి జార్జియా మెలోని, ఆప్షన్ డి గాబ్రియెల్ అట్టల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గాబ్రియెల్ అట్టల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కుబేరుడిగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ ఎలాన్ మస్క్, ఆప్షన్ బి బెర్నార్డ్ అర్నాల్డ్, ఆప్షన్ సి ముఖేష్ అంబానీ, ఆప్షన్ డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బెర్నార్డ్ అర్నాల్డ్. అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్ సిఈఓ బెర్నార్డ్ అర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా జనవరి 2024 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.